ఇక బీఆర్ఎస్లో మీ ఫ్యూచర్ ఏందో మీకే తెలియదు. మీ ఫ్యూచర్ సిటీని ఆపుతారా? హరీష్ పై మంత్రి పొంగిలేటి ఫైర్, వారు చేస్తే అభివృద్ధి మేము చేస్తే కాదన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి వస్తామని పగటి కళలు కనకండి, మళ్ళీ వచ్చేది మేమే. ఫ్యూచర్ సిటీని ఆపాలని చూస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకు బుద్ధి చెప్తారు నాయన? ఫ్యూచర్ సిటీతో ప్రజలకు ఒరిగేదేమున్నది? నన్ను కోసిన రూపాయి లేదంటాడు, నన్ను వండుక తిన్న రూపాయి లేదంటాడు, నన్ను అది చేసిన రూపాయి లేదంటాడు. మరి ఈ ఫ్యూచర్ సిటీకి 1000 కోట్ల రూపాయలు యాడికెళ్ళి తెస్తాడు? ఎట్లా కట్టడాలు కడతాడు? మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇక్కడ లేరు, నిన్న మొన్న అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి మాట్లాడిండ్రు, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాము అని చెప్పేసి మాట్లాడిండ్రు. 75%, 25% లెక్కలతో సహా అన్ని చెప్పిండ్రు. ఆ లెక్కలు వీళ్ళకి తెలివై మన్ను మశానము గత్తర. మళ్ళీ హైకోర్టు ధర్మాసనానికి ఏం చెప్పిండ్రు వీళ్ళు? ఫార్మాసిటీ కడుతున్నాము, ఫార్మాసిటీ చేస్తున్నామని చెప్పేసి 25% ఫార్మాసిటీ కడతారట, మిగిలిందంతా వాళ్ళ కట్టడాలు కట్టుకుంటారట. ఫార్మాసిటీ కడుతున్నాము, ఫార్మాసిటీ ఉంచుతామని చెప్పేసి మాట్లాడినరు. ఫార్మా క్లస్టర్లు అని చెప్పేసి లగచర్లకు తరలిస్తే కదా, లగచర్ల రైతులను ఆగం చేసి లగచర్ల రైతుల పట్ల ఒక దమనకాండ చేసిండ్రు. లగచర్లలో భూములు లాక్కోవడానికి ఫార్మా క్లస్టర్లు అల్లుని కట్టబెట్టడం కోసం లగచర్లకు తీసుకొని పోయిండు కదా. ఇలా ఈడ ఫార్మాసిటీ కడుతున్నామని చెప్పేసి హైకోర్టుకు చెప్తుండ్రు. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. హైకోర్టు ధర్మాసనానికి నిజం తెలిసే నాటికి వీళ్ళ అధికారంలో నుంచి దిగిపోతారు. కంపల్సరీ ఫార్మాసిటీ కట్టాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు కూడా ఉన్నాయి, అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి. కానీ వీళ్ళేదో ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని చెప్పేసి భాగవతం ఆడుతూ ఉన్నారు. కానీ ఇది అయ్యే పని కాదు. అక్కడ ఉన్నా కూడా మాజీ మంత్రి హరీష్ రావు చుట్టే రాజకీయం నడుస్తూ ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు ఎంతపాటి తప్పు చేస్తారు కాబట్టి వీళ్ళకు ఉలికిపాటు. అక్కడుండి చేసిన వ్యాఖ్యలు కూడా వీళ్ళు ఒకలేనికొకరు కౌంటర్ ఇస్తారు. అంటే ఈ ఫ్యూచర్ సిటీ మీద ఈ భూముల దందాలు, కాంట్రాక్టర్ల కమిషన్లు నడిపిస్తున్నట్టు భూముల దందాల మీద కూడా అదే నడిపిస్తారు. ఈ ఫ్యూచర్ సిటీలో కూడా గదే కాంట్రాక్టర్లు పిలుస్తారు, టెండర్లను పిలిచి వాళ్ళ నుంచి కమిషన్లు దొబ్బుకునేటప్పటికీ వీళ్ళ అధికారం కోల్పోతారు, అయిపోతుంది. వాళ్ళ కమిషన్లు అయితే వాళ్ళ చేతిలో పడతాయి. ఇగో ఇది కథ. మొత్తం మీద వీళ్ళకు శాతాలు తెలివై, కథ తెలియదు, కార్ఖానా తెలియదు. మళ్ళీ మరి మీరు ఎట్లా వస్తారు సార్? మీరు ఎట్లా వస్తారు అధికారంలోకి? మీరు ఎట్లా వస్తామని అనుకుంటుండ్రు? ఎట్లా నన్ను వస్తారని అనుకుంటుండ్రా? రారు. ఎందుకు రారు అని అంటే ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతోనే ఉన్నారు మీ పాలన మీద. ఆ పాలన చూస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారట. మీరు తింటున్నారు చాలదా గడ్డి? ప్రజలు మీకు మత్తుగా పెడతారు గడ్డి. ఆ గడ్డిని తింటలేరు, ఆ గడ్డిని పట్టించుకుంటలేరు. ప్రజలు శాపనార్థాలు పెడుతుర్రు మీకు, కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు. ఫ్యూచర్ సిటీతో ఎవరికయ్యా అక్కరా? ఏమన్నా అక్కర ఉన్నదా? ప్రజలు ఒక దిక్కు అన్నమో రామచంద్ర అని చెప్పేసి అల్లాడుతున్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఇచ్చిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చడానికి పైసలు లేవు, పిల్లలకు ఫీ రియంబర్మెంట్స్ ఇవ్వడానికి కూడా పైసలు లేవు. ఫ్యూచర్ సిటీ ఆకాశం మేడలు, హార్మ్యాలు కట్టడానికి పైసలు ఉంటాయి, మూసి సుందరీకరణకు పైసలు ఉంటాయి, సుందరీకరణ పేరుతో దొబ్బుకోవడానికి పైసలు ఉంటాయి, ఇంకో రకంగా అది చేయడానికి పైసలు ఉంటాయి. రైట్. మొత్తం మీద రైతులకు ఇచ్చడానికి పైసలు ఉన్నాయి, ఎవరికి ఇచ్చడానికి పైసలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ కట్టడానికి మాత్రం బస్తు పైసలు ఉంటాయి. యాడికెళ్ళి తెస్తారు? పైసలే లేవంటారు కదా, కోసుకొని తిన్నా పైసలు లేవంటారు కదా, మరి యాడికెళ్ళి తెస్తారు అనేది ప్రశ్న ఇక్కడ. రైట్. ఇంకొకరు కూడా అన్నారు వాళ్ళ. మొత్తం మీద ఇక ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల గురించి మనము జర ముందడికి వెనక చదువుకుందాం అనుకున్నాం కదా. ఇగో శ్రీధర్ బాబు కూడా మీ చిల్లర రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటారా? హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. చేయాల్సిన అభివృద్ధి మత్తుగుంది సారు. ఊరవతలకు ఫ్యూచర్ సిటీ కడతా, ఊరవతలకు తలా తొక్కలేని ముచ్చట చెప్తా అంటే నడవదు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వానలు పడి రోడ్లు ఆగమైనవి. ఆ రోడ్లు కనీసం ప్యాచెస్ గుడిచే దిక్కు లేదు. చెత్తా చెదారం ఆడైతే ఆడ. మొన్నటిదాకా మంత్రి శ్రీధర్ బాబుకు రేవంత్ రెడ్డికి వాళ్ళలేదు. రేవంత్ రెడ్డి పంపిన ఫైల్ను శ్రీధర్ బాబు ఇసిరిగొట్టిందని వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆయన శాఖలో రేవంత్ రెడ్డి పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు. ఆయన ఉంటాడు కదా, అది టీసాట్కు సంబంధించి వేణుగోపాల్ని కూడా ఈయనకు ఇష్టం లేకుండానే నియమించుకున్నాడట. డిజిటల్ అయిండు, టీసాట్ ఒక దగ్గర నడపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడట రేవంత్ రెడ్డి. ఈయన శాఖలో రేవంత్ రెడ్డి పెత్తనాన్ని పాపం అజ్జేయలేక మింగుడు వడక రేవంత్ రెడ్డి పంపిన ఫైల్ను ఇసురుగొట్టిండట మంత్రి శ్రీధర్ బాబు. ఇలా ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతామని చెప్తారు? సరే మీరన్నా చెప్పుండ్రు సార్, ఎట్లా కడతారు? మెట్రో విస్తరణ వద్దంటారు, బుల్లెట్ ట్రైన్ ఎందుకంటారు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇండస్ట్రీలను తరలిస్తామంటే తప్పంటారు. వీటన్నిటినక మీ కుంభకోణాలే ఉన్నాయి సారు. వీటన్నిటినక మీ కుంభకోణాలే ఉన్నాయి. ఆ కుంభకోణాల ముచ్చట చెప్పరు. మరి దేనికి వద్దంటారు? ఎందుకోసం వద్దంటా ఉన్నారు?
ఇక్కడ హిల్ టు పీ పాలసీ, ఇండస్ట్రీలను తీసుకొస్తా తప్పిస్తామంటే తరలిస్తామంటే తప్పంటారు అని చెప్పేసి హిల్ టు పీ పాలసీ. బొల్లారంకు సంబంధించి 100 ఫ్యాక్టరీలకు సంబంధించిన డీటెయిల్సే లేవు కదా అందులో. ఇక మరి మీరు కాలుష్యాన్ని తగ్గించినట్టు ఎట్లా తరలిస్తారని అన్నట్టు. అంతా మొత్తం స్కాములు కుంభకోణాలు అవే ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా? ఇవి మాట్లాడడానికన్నా ఏమన్నా అనిపించాలి సారు. ఫార్మాసిటీ కడతామని చెప్పేసి సేకరించిన భూములను రైతులకు మళ్ళీ తిరిగి వాపస్ ఇస్తామని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే రైతులను మోసం చేసి, రైతులను ఆగం చేసి, రైతులను బొంకిచ్చి బోర్లు ఇచ్చి ఇలా మళ్ళీ 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు రైతుల నుంచి గుంజుకుంటామని చూస్తారు, గుంజుకోవాలని చెప్పేసి అది చేస్తారు. 15,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సేకరించిన భూములని తిరిగి వాపస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా మీరు. ఇలా అవి వాపస్ ఇయ్యకపోగా ఇంకా 30-40,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు రైతులు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యూచర్ సిటీ కోసం అని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి.